श्रीमात्रे नमः श्री महासरस्वत्यै नमः। ओं शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्बोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियातु। श्रीमात्रे नमः श्री महासरस्वत्यै नमः। మనం ఈ రోజున ఈ వీడియోలో సంతానం కలగాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలి, ఏ రోజు ఆరాధించాలి అనేటటువంటి విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. ప్రధానంగా సంతానం ఆలస్యమైన వారికైనా, అయితే సంతానంలో ఏదైనా సమస్యలు ఉన్నవారికైనా, అయితే గర్భ సంబంధమైన దోషాలు ఉన్నవారికైనా కూడా ఒక చక్కని పరిహారం అనేది ఉంది. అదేమిటంటే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలు బెల్లం కొద్దిగా మిరియాల పొడి కలిపినటువంటి వాటితోటి అభిషేకం చేయించడం వల్ల ఎర్రని మందార పూలు కానీ, ఎర్ర గులాబీలు కానీ, ఎర్ర గన్నేరులు కానీ దండగా గుచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వేసి, అదే ఎర్రని పువ్వులతో 108 నామాలతో ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించి దానిమ్మ పళ్ళు ఆ స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆ స్వామి యొక్క అనుగ్రహంతో శీఘ్రంగా సంతాన యోగం అనేది కలుగుతుంది. అదేవిధంగా ఎర్రని వస్త్రాలు సమర్పించడం, ప్రతి మంగళవారం నాడు పున్నమి ముందు వచ్చే చవితి నాడు కానీ, షష్ఠి నాడు కానీ, ఏదైనా నెలలో కృత్తికా నక్షత్రం ఒకసారి వస్తుంది, ఆ యొక్క కృత్తికా నక్షత్రం రోజున కానీ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి. అదేవిధంగా మీరు ప్రతినిత్యము కూడా మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఫోటో దగ్గర ఒక ప్రమిదలో నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ వేసి ఎరుపు రంగు ఒత్తులు 2 ఒత్తులు వెలిగించండి. ఎర్రని వస్త్రంతో చేసినటువంటి ఒత్తులు వెలిగించండి. అక్కడ ఎర్ర గులాబీ పువ్వులు దాంతో పూజ చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి. అక్కడ దేవుడి మందిరంలో కూర్చుని ఓం విధాత్రే నమః, ఓం విధాత్రే నమః అనుకుని రోజు యథాశక్తిగా 27 సార్లకు పైనే, 27కు తగ్గకుండా 27 సార్లు పైనే ఉదయం సాయంత్రం జపించండి. ఇలా చేయడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మీకు తొందరగా కలుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా సరే మీరు గోదావరి ప్రాంతం వారైతే గోదావరి ప్రాంతం దగ్గర, లేకపోతే ఎక్కడ ప్రాంతం వారైనా మీ ఇంటికి దగ్గరలో ఏదైనా ఒక దేవాలయంలో రావి చెట్టు కింద చిన్న ఈ సైజు నాగబంధనాన్ని ప్రతిష్ఠ చేయండి. మీరు నాగబంధనాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత మీకు తప్పకుండా సంతాన యోగం అనేది కలుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే గర్భ సంబంధమైన దోషాలు ఉండి ఎన్ని మందులు వాడినా ఏం చేసినా కూడా సంతానం కలగట్లేదు అనుకున్నవారు నాగబంధనం ప్రతిష్ఠ చేయండి. అంటే జంట పాములు బొమ్మ చిన్నది దొరుకుతుంది, అది పట్టుకొచ్చి దేవాలయం దగ్గర ప్రతిష్ఠ చేయడం వల్ల కూడా మీకు శీఘ్రంగా సంతాన యోగం అనేది కలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఫోటో మీ ఇంట్లో పెట్టుకోవడం, దాన్ని ప్రతిరోజు పూజ చేయడం, మంగళవారం నాడు స్వామివారికి దానిమ్మ పళ్ళు నైవేద్యంగా సమర్పించడం విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు కలగజేస్తాయి. కాబట్టి సంతానం కోసం ఎదురు చూసేవారు, శీఘ్ర సంతానం కావలసిన వారు కూడా ఈ విధమైనటువంటి పరిహారాలు చేయండి. అదేవిధంగా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మాస శివరాత్రి నాడు, ప్రతి నెలలో ఒకరోజు మాస శివరాత్రి వస్తుంది. ఈ మాస శివరాత్రి నాడు మంచి గంధం తీసుకొచ్చి ఆ మంచి గంధంతో పరమశివుడికి అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు శీఘ్రంగా సంతాన యోగం అనేది కలుగుతుంది. కాబట్టి మీరు ఈ విధమైన పరిహారాలు పాటించడం వల్ల మీకు మంచి సంతాన యోగం కలిగి మీకు సంతానం లేదు అనే బాధ అనేది తప్పిపోతుంది. అదేవిధంగా ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించి, ఈ ఫోన్ నెంబర్ని సంప్రదించి మీకు జాతకపరమైన దోషాలు కానీ సమస్యలు కానీ ఉంటే పరిహారం చేసుకుని చక్కని సంతానాన్ని పొంది అభివృద్ధిలోకి రావాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.